ఎంపీ రఘునందన్ రావు గారు అడిగిన ప్రశ్న. ఇందులో ఏం చెప్పారు? ఇందులో టోటల్ పబ్లిక్ డెట్ యాజ్ ఆన్ 31/3/2024 అంటే మార్చ్ 31, 2024 నాటికి. ఇందులో ఇంకా 5 నెలల వీళ్ళ అప్పులు కూడా ఉన్నాయి. వీళ్ళు ఎక్కింది డిసెంబర్ 7, 2023 కదా. వీళ్ళవి కూడా 4 నెలలు వీళ్ళు ఉన్నాయి. అవి కూడా కలుపుకుంటే మొత్తం 3,50,520. 3,50,520. ఇందులో తెలంగాణ వచ్చే నాటికే ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అప్పు 70,000 కోట్లు. అది తీసేస్తే ఎంత? 2,80,000 కోట్లు మాత్రమే. ఇది నేను చెప్తలేను కదా. పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం బాజాబ్తా కేంద్ర ఆర్థిక మంత్రి ఇచ్చిన సమాధానం. అడిగింది బీజేపీ ఎంపీ, చెప్పింది కేంద్ర ప్రభుత్వం. నువ్వెందుకు ఈ చిల్లర మాటలు మాట్లాడుతున్నావు? ఇప్పుడు అసలు నీకు పాలన చేతనైతలేదు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు యావరేజ్ గ్రోత్ రేట్ 15%, ఎస్ఓటిఆర్ రాష్ట్ర ప్రభుత్వ సొంత ఆదాయ వనరుల వృద్ధి రేటు 15%. నువ్వు వచ్చినాక ఎందుకు పడిపోయింది? ఎందుకు తిరోగమనం తీసుకున్నది ఆర్థిక పరిస్థితి? ఉదాహరణకు నిన్ననే కాగేదో రిలీజ్ చేసినట్టుంది. సెప్టెంబర్ 2025 సెప్టెంబర్ 2025లో కాగ్ ఇచ్చిన రిపోర్టు ఈ నెలలో -5 జిఎస్టీ వృద్ధి రేట్, ట్యాక్స్ రెవెన్యూ -5. ఇండియాలో 28 రాష్ట్రాల్లో చివరి నుంచి 4వ రాష్ట్రం. రాష్ట్ర ఆదాయ వృద్ధి రేటు సెప్టెంబర్ నెలలో -5 2025. ఇగో ఇది సెప్టెంబర్ 2024 +1. మరి అదే బీఆర్ఎస్ టైం సెప్టెంబర్ 2023 +33%. ఇండియాలో టాప్ +33. ఇవి నా లెక్కలు కావు, కాగ్ లెక్కలు, కాగ్ రిపోర్ట్. నేను నా సొంతం ఏం చెప్తలేను. వెబ్సైట్లో పోయి కాగ్లో కొడితే వెళ్తాయి. +33%. ఎందుకు తిరోగమనం అవుతుంది? నీ హైడ్రా వల్ల, నీ తుగ్లక్ చర్యల వల్ల, నీ భూదందాల వల్ల, నీ వేధింపుల వల్ల, నీ వసూళ్ల వల్ల. ఇలా స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ తగ్గింది, జిఎస్టీ తగ్గింది, రోడ్ ట్యాక్స్ తగ్గింది. ఎందుకు తగ్గుతున్నాయి? అది రివ్యూ చేసుకో. కేసీఆర్ గారి పాలనలో రాష్ట్ర ప్రభుత్వ తలసరి ఆదాయం 1,24,000 నుంచి 3,47,000 కోట్లకు 3,47,000కు పెరిగింది కేసీఆర్ పాలనలో. ఆల్మోస్ట్ దేశంలో అత్యధికం, భారతదేశంలోనే అత్యధిక తలసరి ఆదాయం ఉన్న రాష్ట్రాల్లో అగ్రగామిగా తెలంగాణ నిలిపింది కేసీఆర్. అసలు రాష్ట్ర బడ్జెట్, రాష్ట్ర రెవెన్యూ 2014-15లో రాష్ట్ర ప్రభుత్వం యొక్క రెవెన్యూ 62,000 కోట్లు. మేము దిగిపోయే నాటికి 2,30,000 కోట్లతో మీకు ఈ రాష్ట్రాన్ని అప్పచెప్పాం. అంటే 62ను 2,30,000 చేసిందంటే 4 రెట్లు పెంచాం. అందులో 2 కరోనా సంవత్సరాలు. 2 ఏళ్ళు కరోనా వచ్చిన 62,000 నుంచి 2,30,000 కోట్ల రాష్ట్ర ప్రభుత్వ ఆదాయాన్ని పెంచి మీ చేతికి ఇచ్చినాం కదా. 4 రెట్లు పెంచాం. మేమేమో 4 రెట్లు పెంచినాం 9.5 ఏళ్ళలో. 2 ఏళ్ళు కరోనా ఉండంగా. నువ్వు 2 ఏళ్ళలోనేమో డౌన్, మైనస్. ఇది నీ చేతగాంతనం. నీకు పాలన చేతనైతలేదు. అది ఇడిచిపెట్టి చిల్లర మాటలు మాట్లాడుతావు. కేసీఆర్ గారిని పట్టుకొని ఏమంటావు నువ్వు? హైదరాబాద్కి ఏం చేసిండ్రు? అసలు హైదరాబాద్ కేసీఆర్ ఏం చేసిండ్రో చెప్తా విను ఒకసారి. లిస్ట్ అంతా చదువుతా. నువ్వు ఏం చేసినా హైదరాబాద్ పైన కేసీఆర్ ముద్రను చెరిపేయడం నువ్వు కాదు కదా, నీ తాత జేజమ్మ తరం కూడా కాదు. అసలు నీ ఇంట్లో కిటికీలకెళ్ళి చూస్తే కనబడే తీగల వంతెన ఎవరు కట్టిండ్రు? నీ ఇంట్లో కిటికీలకెళ్ళి చూస్తే కనబడే తీగల వంతెన కట్టింది కేసీఆర్ కాదా? రోజు పొద్దున నీ ఇంటికి పోయేటప్పుడు ఎడమ చేయిన కనబడే టీ హబ్ కానీ, నువ్వు పోతున్న స్టీల్ బ్రిడ్జ్ కేసీఆర్ గారు కట్టింది కాదా? ఎవరు కట్టిండ్రు? అసలు ఏమనంటే ప్రగతి భవన్ అంటాడు. మరి నువ్వెందుకు కడుతున్నావు నాయన? ఆ ప్రగతి భవన్లో ఇప్పుడు ఉంటుంది నీ డిప్టీ సీఎమే కదా. ఈయన గారు ఇప్పుడు ఎంసీహెచ్ఆర్డీలో 100 కోట్ల రూపాయలతో క్యాంప్ ఆఫీస్ కడుతుండు. నీకు అసలు మాట్లాడే హక్కు ఉందా? నువ్వెందుకు 100 కోట్ల రూపాయలతో ఎంసీహెచ్ఆర్డీలో క్యాంప్ ఆఫీస్ కడుతున్నావు?
అసలు అది స్టార్ట్ చేసింది 30 కోట్లు, అంచనాలు 3 అంతలు పెరిగి ఇప్పుడు 100 దాటుతుంది. అది దానికి రోడ్ వైండింగ్ చేస్తుండే. ఇంకా మరి దీనికి సమాధానం ఏంది? హైదరాబాద్లో నేనేమో చేసిన. అసలు కేసీఆర్ గారు ఆనాడు మున్సిపల్ మంత్రిగా కేటీఆర్ గారు ఎస్టీపీలు కట్టిండ్రు హైదరాబాద్లో. హైదరాబాద్లో ముఖ్యంగా స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్రోగ్రామ్ తీసుకొని నాలాలను వృద్ధి చేయడం వల్ల ఇలా హైదరాబాద్లో వరదలు వచ్చినా నీళ్లు రాకుండా ఇలా చర్యలు తీసుకున్నది నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం. మొన్న ఒక రోజు వరదలు వచ్చినప్పుడు హైదరాబాద్లో మా మాజీ మంత్రివర్యులు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు వరద బాధితుల్ని బీఆర్ఎస్ పార్టీ పక్షాన తాను సొంతగా ఆదుకోవడానికి వారికి నిత్యావసర వస్తువులు ఇవ్వడానికి నన్ను తీసుకెళ్లారు. నన్ను తీసుకపోతే నేనే కిట్లు పంచిన. సనత్ నగర్ కాన్స్టిట్యున్సీలో దాదాపు 10-12 చోట్ల పంచిన. పొంగ నల్లగుట్ట దగ్గర నాలా ఉండే. ఆ నల్లగుట్ట దగ్గర నన్ను ఆపి నాలా చూపించిండు సీనన్న. ఇగో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక కనీసం ఈ నాలా పూడిక తీయలే బైసాబ్, అందువల్లనే ఆ పూడిక తీయకపోవడం వల్ల పొంగి ఇళ్లలోకి నీళ్ళు వచ్చినాయి అని చెప్పి ఆనాడు స్వయంగా శ్రీనివాస్ యాదవ్ గారు నాకు చూపించారు. అంటే నువ్వట ఏమో చేసిన అంటావు, నీ ముఖానికి నాలాల పూడిక తీయలేను. మొన్న హైదరాబాద్లో వరదలకు కారణం పూడిక తీయకపోవడము. ప్రతి సంవత్సరం కూడా జిహెచ్ఎంసీ వర్షాకాలం ప్రారంభానికి ముందు స్పెషల్ డ్రైవ్ తీసుకొని నాలాల్లో పూడిక తీస్తారు. నువ్వు ఆ పూడిక తీయ శాత కాలేదు. ఇలా వరదలకు కారణం నువ్వు. ఇంకా నేనట ఏదో చేసినా అని ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఉన్నాడు. ఉద్యోగాల నోటిఫికేషన్ల మీద ఊకదంపుడు ఉపన్యాసాలే తప్ప అసెంబ్లీలో విడుదల చేసిన జాబ్ క్యాలెండర్లో ఒక్క ఉద్యోగమన్నా రిలీజ్ చేసినావా? అసెంబ్లీ జాబ్ క్యాలెండర్ నువ్వు ఇచ్చినావు కదా. ఒక్క నోటిఫికేషన్, ఒక్క డేట్ ప్రకారం ఒక్కటన్నా ఇచ్చినవా రేవంత్ రెడ్డి అని నేను అడుగుతా ఉన్నా. నిరుద్యోగ యువకులకు మొదటి ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నావు. ఇచ్చినావా? 2 లక్షలు ఎక్కడిచ్చినావో చెప్పు. దాని మీద ఎందుకో మాట్లాడవు. గాలి మాటలు తప్ప 6 గ్యారంటీల అమలు మీద మాట్లాడడం ముఖ్యమంత్రికి చేత కాదు. మొన్న మేము అడిగినాం అసెంబ్లీ పెట్టమని. అరే పెట్టవే 10 రోజులు అసెంబ్లీ